నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు గారి అన్స్టాపబుల్ వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఆయనతో అంటే బాలకృష్ణ గారు మాట్లాడించిన కొన్ని అంశాలు చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరొకసారి ప్యారడైజ్ మూవీతో మోహన్ బాబు గారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు అంటూ కూడా డైరెక్టర్ శ్రీకాంత్ వదల చేస్తున్న కామెంట్స్, మరొకసారి మోహన్ బాబు గారి గురించి చర్చ జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన బిరుదుకు సంబంధించి ఒక అభిమానం మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అసలు మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఆయన ఒక నార్మల్ యాక్టర్ నుంచి హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన టైంలో ఏ సినిమాకు ఈ బిరుదుని ఇచ్చారు అనేసి కొంచెం ఆ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. ఈ నేపథ్యంలో మన మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ బిరుదు ఎప్పుడు వచ్చింది, ఆయన హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఆయన కెరీర్ అనేది ఎలా మలుపు తిరిగింది, ఈ డీటెయిల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు అక్కడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే ఎన్ని విమర్శలు ఉన్నా ఆయన మీద కొన్ని విషయాలకు సంబంధించి ఎలా ఉంటారన్నది పక్కన పెట్టిన నటన పరంగా ఆయన సాటి కొన్ని క్యారెక్టర్స్ ఆయన తప్పితే ఎవరు చేయలేరు అనేసని అది ఘంటాపదంగా మోహన్ బాబు గారికి మనం ఆపాదించవచ్చు. ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు ఏం చెప్పమంటారు? ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్, రాయలసీమ, చిత్తూరు జిల్లా. నేను ఈ చివర, ఆయన ఆ చివర. నేను ఈ చివర అంటే మదనపల్లి, ఆయన ఆ చివర అంటే శ్రీకాళహస్తి. మధ్యన ఈవేళ తిరుపతి సమీపంలో ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. మోహన్ బాబు గారు బాగా మోహన్ బాబు గారిని ఆయన వాచకాన్ని, మరీ ముఖ్యంగా ఆయన అభినయాన్ని మేము అత్యంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా వీక్షించినటువంటి ఒకానొక సమయం ఏంటంటే, ఒకవైపు దేవత సినిమాలో ఆయన చేసినటువంటి పాత్ర, అలాగే కొండవీటి సింహంలో ఆయన రామారావు గారి అబ్బాయిగా చేసినటువంటి పాత్ర, ఈ రెండు ఒకే నటుడు పోషించాడా అనేటటువంటి నటన, మోహన్ బాబు గారి నటన విలక్షణ నటుడు అన్న మాటకి నిలువెత్తు నిర్వచనం పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. ఫస్ట్ కలెక్షన్ కింగ్ కన్నా ముందు విలక్షణ నటుడు ఏమీ లేదండి, ఏమీ లేదు, మోహన్ బాబు అంతే. మోహన్ బాబు ఓకే. ఆ తర్వాత ఆఫ్టర్ 90s కలెక్షన్ కింగ్. బిఫోర్ ఏంటంటే ఆయన అప్పటికి దాదాపు 1975 స్వర్గం నరకం. ఆ స్వర్గం నరకంతో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన మొట్టమొదట ఆయన దాసనారాయణ గారి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగానే ఆయన పరిచయం అయ్యాడు. వాస్తవంగా ఏంటంటే ఈశ్వరరావు గారు హీరో, మోహన్ బాబు గారు విలన్ లాగా కనిపిస్తారు ఆ సినిమాలో. సినిమా పూర్తి అయిపోయే సమయానికి ఏంటంటే మోహన్ బాబు గారు హీరోగా రూపాంతరం చెందుతారు, ఈశ్వరరావు గారు విలన్గా రూపాంతరం చెందుతారు. అద్భుతమైన స్క్రిప్ట్ స్వర్గం నరకం ఇవాళకి. అయితే మోహన్ బాబు గారికి వెనువెంటనే బిగ్ బ్రేక్ త్రూ రావటమో, లేకపోతే అవకాశాలు వెల్లువెత్తడమో అట్లాంటివి రాలా. మోహన్ బాబు గారు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయం ఏంటంటే, ఒకవైపు గురువు దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారి దర్శకత్వంలో ఆయన ఏ పాత్ర కోసం పిలిస్తే ఆ పాత్ర పోషిస్తూ, హీరో అంటే ప్రాణవై భారతీయుడా, ఓ మనిషి తిరుగుచూడు, ఇట్లాంటి ఓ మనిషి తిరుగుచూడు చాలా మంచి సినిమా. అట్లా అందులో ఏ పాత్ర చెయ్యంటే ఆ పాత్ర చేస్తూ, అట్లాగే ఇతరుల సినిమాల్లో ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేస్తూ, ఆయన ఏంటంటే తనలో ఉన్నటువంటి నటుడిని వెలికి తీయాలి, తనలో ఉన్నటువంటి ఆ దాహార్తి ఏదైతే ఉందో దానిని అసలు చల్లార్చుకోవాలనేటటువంటి తపన మోహన్ బాబు గారి ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. అందుకే మీకు ఆయన రామారావు గారి సినిమాలు సింహబలుడు, రాజపుత్ర రహస్యం, వీటిలో కూడా అద్భుతమైన పాత్రలు వేశారు. మీరు గమనిస్తే అల్లూరి సీతారామరాజులో ఆయన అతిథి పాత్ర అయింది. విజయ నిర్మల గారి పక్కన ఆవిడ పెళ్లి కూతురుగా తీసుకొస్తే ఆ పెళ్లి కొడుకుగా మోహన్ బాబు గారు కూర్చుని ఉంటారు, విజయ నిర్మల గారు నేల కొరుగుతారు. అక్కడ అతిథి పాత్ర అనమాట. ఆ పాత్రల్ని కూడా ఆయన విడిచిపెట్టకుండా, అట్లాగే ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఇలా ఆయన ప్రయాణం కొనసాగింది. ఆయన ప్రయాణంలో మొదటి మలుపు 16 తెలుగులో 16 ఏళ్ల వయసుగా కె రాఘవేంద్రరావు గారు తెరకెక్కిస్తూ, అందులో తమిళంలో రజనీకాంత్ గారు చేసిన పాత్రని ఇక్కడ మోహన్ బాబు గారు చేయించడం. మోహన్ బాబు గారు అస్సలు ఎంత అద్భుతంగా చేశారు ఆ పాత్ర అంటే, ఒకసారి మనకు అసలు ఏమి నటుడురా అని అనిపించేటటువంటి పాత్ర అక్కడ చేశాడు. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వరుసగా ఆయన తర్వాత కొండవీటి సింహం కావచ్చు, దేవత కావచ్చు, ఈ సినిమాల్లో ఆయన పోషించినటువంటి పాత్రలు. మీకు దాసనారాయణరావు గారు ఏంటంటే మోహన్ బాబు గారికి పాత్రోచితమైనటువంటి పాత్రలు, సందర్భోచితమైనటువంటి పాత్రలు దాసనారాయణరావు గారు మోహన్ బాబు గారికి రాసినటువంటి ఒక సమయం అండి. ఉదాహరణకి సర్దార్ పాపారాయుడు ఆయన పోషించినటువంటి బ్రిటిషర్ పాత్ర అనమాట. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు అనే ఆయన చెప్పినటువంటి ఆ సంభాషణలు
నాకు ఫస్ట్ ప్రైజ్ అండి. నేను ఈ మోహన్ బాబు గారి పాత్ర, రామారావు గారి పాత్ర 2 పాత్రలు నేనే మార్చి మాట్లాడినామండి చిన్నప్పుడు. ఏది మన ఏకపాత్ర అభినయ పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ అనమాట ఈ డైలాగులు చెప్పినందుకు. అట్లా మోహన్ బాబు గారి ప్రభావానికి లోను కానీ తెలుగు సినిమా ప్రేక్షకులు లేరు, ఉండరు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా స్టేజ్ షోస్ కి సంబంధించి కూడా ఆంగ్లో ఇండియన్ అంటే ఇలానే మాట్లాడాలి అనేది అంటే మా స్కూల్ డేస్ లో స్టేజ్ షోలో కూడా అంటే అక్కడి నుంచి వచ్చిన విదేశీయులు అంటే ఇలానే మాట్లాడాలి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అనుకుంటూ ఈ స్లాంగ్ గెటప్ అండి. ఆయన గెటప్కి తగినటువంటి డిక్షన్ రెండు మీకు అదే మోహన్ బాబు గారిని ప్రేమాభిషేకంలో అద్భుతమైన పాత్ర, డాక్టర్ పాత్ర ఎంత బాగా ఉంటుందంటే చాలా అద్భుతమైన పాత్ర అది. ఆయన ఆ సమయంలో ఏంటంటే అలాంటి ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్, పొటెన్షియాలిటీ ఉన్నటువంటి యాక్టర్ కావాలి తెలుగు సినిమాకి. అలా ఆ సమయంలో ఇప్పుడు మొన్న ఎవరో చాలా లెక్కలేసారు, 550 సినిమాలు, 530 సినిమాలు, 20 సినిమాలు చెప్తారు. సరే అవన్నీ వాస్తవాలే, అన్నీ చేసిన సినిమాలు ఒకసారి మనం లెక్క తీస్తే అంతే వస్తాయి. ఇందులో హీరోగా అనేటప్పటికి 100-150 మధ్యలో ఆగిపోతాయి. అంటే ఇందులో మళ్ళీ చిరంజీవి గారితో బిల్లారంగా, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి హీరోగా. విలన్ గా చక్రవర్తిలో కూడా ఆయన పాజిటివ్ క్యారెక్టర్, ఇద్దరు పోటాపోటీ ఉంటుంది దాంట్లో కూడా, పోలీస్ క్యారెక్టర్. విలన్ గా చేసిన సినిమాలు బోలు ఉన్నాయి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరి సినిమాలు విలక్షణ నటుడు. మోహన్ బాబు గారికి ఒక్కరికే ఆ విలక్షణ నటుడు అనేది మోహన్ బాబు గారికి ఒక్కరికే చెల్లుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఆయనకి నటుడిగా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన కొనసాగుతున్న సమయంలో ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే నిర్మాతగా మారకపోతే నిలదొక్కుకోవడం కష్టమన్న విషయం ఆయనకు అర్థమైంది. ఓకే, అవి నిర్మాత కావాలనుకుంటున్నానని వెళ్ళి దాసనారాయణరావు గారితో చెప్తే, దాసనారాయణరావు గారు ఏంటి ఇప్పుడే నిలదొక్కుంటున్నావు, ఎందుకు అప్పటికి 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు సినిమా పరిశ్రమకు వచ్చి మంచి వేషాలు వస్తున్నాయి, రెమ్యూనరేషన్ పెరుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, సినిమా తీసి ఎక్కడ పోగొట్టుకుంటామని దాసనారాయణ గారు వద్దని హెచ్చరించారు. అయినా ఆయన బోయిన్ సుబ్బారావు గారి దర్శకులు ప్రతిజ్ఞ అని ఒక సినిమా సూపర్ హిట్ అండి. ప్రతిజ్ఞ చాలా బాగుంటుంది సినిమా. ప్రతిజ్ఞ ఆడిన తర్వాత ఏంటంటే ఇంక అక్కడి నుంచి ఆయన నిర్మాతగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ భలే రాముడు అని ఒక సినిమా చాలా బాగుంటుంది. అది నమక్ హరామ్, అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ సినిమా అనమాట. చాలా అద్భుతంగా చేశారు తెలుగులో రీమేక్ దాన్ని. తర్వాత మనకి ఆయన చేసిన సవాల్ అని ఒక సినిమా, ధర్మచక్రం అని ఒక సినిమా, ఇట్లా వరుసగా రంగుల పులి ఇలా చేసుకుంటూ వచ్చారు. పటాలం పాండే, ఎస్డి లాల్ గారు వాళ్ళు డైరెక్ట్ చేసింది. ఈయన నిర్మాతగా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఈయనకేంటి గురుగారి దర్శకత్వంలో సినిమా ఉండాలి, దాసనారాయణరావు గారి దర్శకత్వంలో సినిమా ఉంటే అసలు వేరే కదా మనం అని చెప్పి వెళ్ళి అడిగాడు దాసనారాయణ గారిని. అడిగిన తర్వాత చేస్తానన్నారు. అప్పుడు తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని అనుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలుగుకి పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్చి దాసనారాయణ గారు నా మొగుడు నాకే సొంతం చేసి, వాణి విశ్వనాథ్ గారు, జయసుధ, ఈయన టైలర్, ఆ సినిమా చాలా అంటే అసలు మహిళా ప్రేక్షకులు అసలు ఏమంటారు దాన్ని అసలు పరిగెత్తారు అనమాట సినిమాకి. మహిళా ప్రేక్షకులు మ్యాట్ని అంటే నూన్ షోలు కూడా ఉన్న సమయం అది. అంటే దేవతకి ముందు వచ్చింది, దేవత వెరీ ఎర్లీ. ఓకే, ఇది చాలా ఆలస్యంగా. అంటే ఈయన ఫస్ట్ దేవతలో హీరోగా చేశారు. విలన్ అండి, దేవతలో విలన్ నుంచి హీరో అవుతాడుగా. అంటే దేవత శోభన్ బాబు గారి హీరో, మోహన్ బాబు గారు. సారీ గృహప్రవేశం ముందే, దేవత కాదు, గృహప్రవేశం తర్వాత నామే నాకే సొంతం. గృహప్రవేశం అవి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు చేసిన సినిమాలు, చాలా మంచి సినిమా గృహప్రవేశం, చాలా హీరో. ఆ సమయంలో దాసనారాయణరావు గారి దర్శకత్వంలో హీరోగా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా మంది గుర్తురావు. కేటుగాడు అని ఒక సినిమా, పాలు నీళ్లు అని ఒక సినిమా, ఇవన్నీ హిట్ సినిమాలు. ఇవన్నీ పాలు నీళ్లు, కేటుగాడు, ఇవన్నీ. పాలు నీళ్లు జయప్రద గారి హీరోయిన్, దాసనారాయణరావు గారు లాయర్. అందులో కూడా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోవాలని వెళ్తారు, చాలా బాగుంటుంది సినిమా. అది తర్వాత ఏంటిది, ఆవిడ ఎదుగుతుంటే అది కోర్టు సీన్ లో దీంట్లో దాసరి గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్, నా మొగుడు నాకే సొంతంలో. అందులో ఉంటుంది. దాసనారాయణ గారికి ఏంటంటే ఆయన వీళ్ళు దొరికితే ప్రతి సినిమాలో లాయర్ వేసేయాలి, కోర్టు సన్నివేశాల్లో నటించేయాలని అనుకునేవారు దాసనారాయణ గారు. జస్టిస్ చక్రవర్తి ఒక సినిమా ఉంటుంది నాగేశ్వరరావు గారి డ్యూయల్లో, అందులో కూడా లాస్ట్ లో వస్తాడు లాయర్ గా. ఏ సినిమాలో లాయర్ అవతారం ఎత్తలేదు చెప్పండి దాసనారాయణ గారు. సౌండింగ్ కూడా డిఫరెంట్ గా ఇంటర్ పాలకొల్లు ఎక్కడి నుంచి వచ్చావు
అనుకుంటూ డిఫరెంట్ మేనరిజం ఉంటుంది ఆయన సౌండింగ్. పాలకొల్లు ఎటకారం అంటే గోదావరి జిల్లాలో కోనసీమ వాళ్ళ వెటకారం ఒకలాగా ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో. పశ్చిమ గోదావరికి వస్తే పాలకొల్లు వాళ్ళ ఎటకారం ఇంకోలా ఉంటుంది. ఇది పాలకొల్లు ఎటకారం అనమాట. ఓకే, అంటే మామూలుగా మోహన్ బాబు గారి కెరీర్ కి సంబంధించి గృహప్రవేశం ముందు గృహప్రవేశం తర్వాత అన్నట్టు కాదండి, కాదు అలా లేదండి. ఎందుకంటే గృహప్రవేశం, పాలు నీళ్లు ఇవన్నీ ఒక టైం లైన్ అనమాట. కేటుగాడు ఇదంతా ఆయన హీరోగా చేస్తూ విలన్ గా చేస్తూ, విలన్ గా చేస్తూ హీరోగా చేస్తూ మధ్యలో కామెడీ విలన్ చేసేవాడు ఆయన. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అనుకోండి, మనకి ఆయన మంచి దొంగ అని ఒక సినిమా, భలే దొంగ బాలకృష్ణ గారిది. మంచి దొంగ వచ్చేసి నా రూటే సపరేట్ అది. తర్వాత వచ్చి కృష్ణ గారిది కలియుగ కర్ణుడు అని ఒక సినిమా, అందులో ఏమోయ్ పొంగనామాలో కింగు జార్జి అని ఆయన పలికేటటువంటి సంభాషణ. అవి స్కూల్లో అందరూ ఇదే మోహన్ బాబు గారి డైలాగులే అనమాట. భలే రాముడు, భలే మన దొంగ రాముడు అని బాలకృష్ణ గారి సినిమా. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం అని వెంకటేష్ గారి సినిమా, అందులో విలను జానకి రాముడిలో. ఏది ఒక్కటి అసలు ఎన్ని సినిమాలు, మన నాగార్జున గారి సినిమాలు అయితే ఎన్ని సినిమాల్లో విలన్గా చేశాడు ఆయన. ఆల్మోస్ట్ అప్పుడు వెంకటేష్ గారితో చేశారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారితో, బ్రహ్మపుత్రులో చాలా మంచి పాత్ర అయింది. ఏది ఆ పాప మన బేబీ శాలిని వాళ్ళ నాన్న అన్నమాట, వెంకటేష్ గారి సినిమా. 2 టౌన్ రౌడీలో విలను. ఇట్లా విలక్షణ నటుడిని మోహన్ బాబు గారిని అందుకేనది. ఇందులో హీరోగా మనం ఒక చోటకి సినిమా హాళ్ళు అన్నీ ఉన్న కూడలికి వెళ్ళాం అనుకోండి, హీరోగా మోహన్ బాబు గారి సినిమా ఆడుతూ ఉంటుంది, విలన్గా మోహన్ బాబు గారి సినిమా ఆడుతూ ఉంటుంది, కామెడీ విలన్గా మోహన్ బాబు గారి సినిమా ఆడుతూ ఉంటుంది. అసలు అర్థం కాదు ఈ మోహన్ బాబు ఆ మోహన్ బాబు ఒకరేనా అని చెప్పేసి. ఓకే, మీకు ఆయన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఎదిగే క్రమంలో ఏంటంటే మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ గారి సినిమా ఏదైతే ఉందో దానిని ఆయన తెలుగుకు తీసుకొచ్చి ఇది చెయ్యాలి, అది యాక్చువల్గా బాలకృష్ణ గారితో చేద్దామని చెప్పి అనుకున్నారు. ఈ మోహన్ బాబు గారి నిర్మాత కాదు అప్పటికి. ఓకే, బాలకృష్ణ గారి దృష్టికి తీసుకొచ్చారు దాన్ని. బాలకృష్ణ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని అంటే బాలకృష్ణ గారు ఎందుకో ఆలోచించారు. బాలకృష్ణ గారు ఇలా చేస్తే అసలు చూస్తారన్నది ఒక ఇంత బాలకృష్ణ గారు కాదు అనుకున్న తర్వాత మోహన్ బాబు గారు అసలు ఇది కదా నాకు దొరకాల్సిన పాత్ర, ఇది కదా నేను చేయాల్సిన పాత్ర అని అదే అల్లుడు గారు కె రాఘవేంద్రరావు కె రాఘవేంద్రరావు గారు ఏంటి కె రాఘవేంద్రరావు గారు వరుసగా అప్పటికి జగదేవ్ ఆఖరి పోరాటంతో మొదలు పెడితే వరుసగా 9 సూపర్ డూపర్ హిట్ సినిమాలు కె రాఘవేంద్రరావు గారు ఇచ్చిన సమయం ఉండేది. ఆ సమయంలో ఆఖరి పోరాటం, జగదేవ్ క్రీడతులో సుందరి ఇవి చేసి ఆయన మోహన్ బాబుతో అల్లుడు గారు చేస్తున్నారంటే ఏంటి కె రాఘవేంద్రరావుకి ఏమన్నా ఏంటి అసలు మోహన్ బాబుని పెట్టి ఇప్పుడు అల్లుడు గారు ఏంటి రీమేక్ ఏంటంటే ఇది టికెట్లు దొరకని పరిస్థితి. పాటలు కేవి మహదేవన్ గారి పాటలు అసలు విన్సెంట్ గారు కెమెరామెన్ విన్సెంట్ గారు, అజయన్ విన్సెంట్ గారు కెమెరా. 16 వయసులో మోహన్ బాబు గారి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది రాఘవేంద్రరావు గారు. హీరోగా ఇంకా నేను కంటిన్యూ అవ్వాలి అనుకున్న టైంలో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది రాఘవేంద్రరావు. మంచి పాత్రలు అండి రాఘవేంద్రరావు గారు. దాసనారాయణరావు గారు ఒకవైపు, రాఘవేంద్రరావు గారు ఒకవైపు అసలు పోటాపోటీగా మోహన్ బాబు గారి కోసం రాశారు. నాకు కలెక్షన్ కింగ్ అనేది ఇక్కడ ప్రారంభమయ్యే దశకు ముందుకు వెళ్తే నేను ఇవాళకి నేను ఏం చెప్తానంటే మనకి చాలాసార్లు మనం మాట్లాడుకున్న ఒక సినిమా, అందులో ఆర్టిస్టులు కావాలనుకునేవాళ్ళండి. దయచేసి ఆర్టిస్టులు కావాలనుకునేవాళ్ళు మీరు మీ సొంత గొంతుకుతో మీరు డైలాగులు చెప్పాలనుకునేటటువంటి వాళ్ళు తాండ్రపాపారాయుడులో మోహన్ బాబు గారు నటించిన విజయరామరాజు పాత్రను చూడమని చెప్తా. ఓకే, అంతఃకృతం బ్లాక్ అండ్ వైట్లో బొబ్బిలియుద్ధం వస్తే రాజనాల్ గారు అద్భుతంగా చేసిన విజయరామరాజు పాత్రని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మోహన్ బాబు గారు వెళ్ళి ఇక్కడ గురువు ఎవరు దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారిని వెళ్ళి విజయరామరాజు అంతర్మథనం చెందే విధంగా, అంటే మయసభలో అవమానం జరిగిన తర్వాత దుర్యోధనుడు ఎట్లాగైతే ఆయన భంగపోతాడో అటువంటి సన్నివేశమైన రూపకల్పన చేయడానికి ఈ కథలో కుదురుతుందా, నాకు అట్లా చేయాలని ఉంది అని కోరితే దాసనారాయణ గారు కొండవీటి వెంకటకేవ గారు చెప్పారు. ఇట్లా మోహన్ బాబుకి ఓన్లీ మోహన్ బాబు ఏకపాత్రమైన లాగా అస్సలు ఆ సన్నివేశం ఉంటుందండి. అసలు మోహన్ బాబు గారిని చూడాలి ఆ సన్నివేశంలో ఖచ్చితంగా. అది అసలు ఆర్టిస్టులు కావాల్సిన వాళ్ళు చూడాలి, డైలాగులు నేర్చుకోవాలనుకునే వాళ్ళు చూడాలి మోహన్ బాబు గారిని. అక్కడి నుంచి మనం అల్లుడు గారికి వస్తే అల్లుడు గారు మళ్ళీ తమిళ రీమేక్ తీసుకొచ్చి అసెంబ్లీ రౌడీని తెలుగు నేటివిటీకి అద్భుతంగా మలిచిన పరుచూరి బ్రదర్స్. ఆ ఘనత ఎందుకంటే అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా అనేటటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు ఆ సంభాషణలు, పాటలు, మళ్ళీ మహదేవన్ గారి మ్యాజిక్. దీని కంటిన్యూషను మీకు అల్లుడు గారు అసెంబ్లీ రోడ్ అయిన తర్వాత రౌడీ గారి పెళ్ళాం, అది పార్థిబంద్ యముడే నామగుడు అని పార్థిబంద్ సీత, అది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇది తెలుగులోకి డబ్ చేసి దాన్ని ఈయన రీమేక్ చేసి రౌడీ గారి పెళ్ళాం, బప్పీలహరి గారి మ్యూజిక్,
తర్వాత మన శోభన గారు ఇందులో, కేఎస్ ప్రకాష్ గారు, రాఘవేంద్రరావు గారి సోదరులు కేఎస్ ప్రకాష్ గారి దర్శకత్వం. ఈ సినిమా సూపర్ హిట్, వరుసగా 3 సూపర్ హిట్స్ అయిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీకు బ్రహ్మ, అల్లరిమొగుడు అండి, రాఘవేంద్ర గారి దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, అల్లరిమొగుడు, ఇంకా అసలు కనీ వినేరు కానీ కీరవాణి గారు, ఇద్దరు పిల్లలది కదా, అదే మన రమ్యకృష్ణ మీనా, రెట్టైవాల్ కురివి అని బాలు మహేంద్ర గారి సినిమా, మోహన్, రాధిక, అర్చన. దాన్ని ఆ కథ రాఘవేంద్రరావు గారి దగ్గరకు వస్తే ఏమవుతుంది అంటే అల్లరిమొగుడు అవుతుంది. ఓకే, అద్భుతంలేండి దాంట్లో అల్లరిమొగుడు అవుతుంది. మోహన్ బాబు గారి 2 డైమెన్షన్స్ చూడొచ్చు. దినుసులన్నీ వేసి, కమర్షియల్ దినుసులు అన్నీ వేసి మీకు ఎలా వండాలో ఆ వంటకాన్ని ఎంత రసాత్మకంగా వండాలో రాఘవేంద్రరావు గారు అంత రసాత్మకంగా వండి దానిని వార్చినటువంటి వైనం అద్భుతం, అద్వితీయం. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అక్కడి నుంచి మేజర్ చంద్రకాంత్, రామారావు గారి సినిమా, అది ఇంకో మెట్టి. అది ఇంకా అంటే రాఘవేంద్రరావు గారితో వరుసగా చూడండి అసలు ఎలా, అల్లుడు గారు, అల్లరిమొగుడు, మేజర్ చంద్రకాంత్, ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇవి చేస్తూ కుంతిపుత్రుడు, మనం క్షమించాలి, కూలీ నెంబర్ 1లో విలన్ చేస్తాడు. ఇవి చేస్తూ కొదమసింహంలో చిరంజీవి గారు వాళ్ళ కోసం ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర ఒమర్ షరీఫ్ ఆ పాత్ర చేస్తాడు, సుడిగాలి పాత్ర చేస్తాడు. అది హాలీవుడ్ సినిమాలో ఉన్న పాత్ర. అది దానిని అది ఆయనే చేయగలరని, డింగు 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 డింగో డింగు అనేది ఆయనది. అట్లాగే కొండవీడి దొంగలు అండి, సింహం నరసింహం అన్నమాట. ఏం పేరు నీ పేరు అంటే సింహం నరసింహం. ఇవన్నీ క్యారెక్టర్ కూలీ నెంబర్ 1లో నత్తిగా మాట్లాడతారు సార్. అసలు ఫాదరే, ఆయన ఫాదరే అనుకుంటూ అసలు అప్పటి వరకు పాట ఉంది తెలుసా మీకు? ఆడియోలో పాట ఉంది. పరుచూరు వెంకటేశ్వరరావు గారికి, మోహన్ బాబు గారికి ఒక పాట ఉంది. సినిమాలో లేదు, సినిమాలో లేదు పాట. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము చూసి. ఓకే, పాట చాలా హిట్ ఆడియో క్యాసెట్ లో, సినిమాలో పాట లేదు. అబ్బా పాట లేదని అనుకున్నాం అనమాట. అలా మోహన్ బాబు గారు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మోహన్ బాబు గారు చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లు ఏంటంటే వీళ్ళు ముగ్గురు అండి, రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, అంబరీష్ గారు, ముగ్గురు ఒకేసారి ఒకే ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి సమయంలో మోహన్ బాబు గారు ఆలస్యంగా స్టార్డమ్, ఆలస్యంగా హీరో అయినప్పటికీ రజనీకాంత్ గారు, అంబరీష్ గారు స్టార్ హీరోలు అయిపోయారు అక్కడ. కానీ అత్యధిక సినిమాలు చేసి మోహన్ బాబు గారు చేశారు. అత్యధిక పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన కోసం రాశారు. కడప రెడ్డి అమ్మ అని ఒక సినిమా, ఆయన ఫ్యాక్షనిస్ట్ అనమాట, కమ్మారెడ్డి భరద్వాజ్ గారు దర్శకత్వం. అన్నదమ్ముల మధ్య అది కడప రెడ్డి అమ్మ, చాలా బాగుంటది ఆయన పాత్ర. మనకి యుద్ధభూమి అనే సినిమాలో ఆయన విలను, చిరంజీవి గారి హీరో, అటర్ ఫ్లాప్ సినిమా, అది వేరే విషయం. అలా ఇలా చేసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, వీటిలో విలన్ చేసుకుంటూ ఆయన మళ్ళీ ఆయన నిర్మాతగా అంతక్రితం పద్మవ్యూహం అని, మా ఇంటి కథ అని సినిమాలన్నీ చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి వరుసగా సూపర్ డూపర్ హిట్స్. ఇక్కడ 1995కి వచ్చేటప్పటికి మీకు అక్కడ నాట్యమేయండి. అది ఈయన కొనాలి, చెయ్యాలి, వాళ్ళే తెలుగులో డబ్ చేస్తారనేది అనుకుంటున్నారు. రజనీకాంత్ గారు ఆ సినిమా విజయం వింటున్నారు, విని షో వేయండి అన్నారు. షో వేసారు, చూశారు రజనీకాంత్ గారు. చూసి ఆయనకి మన ఆర్టిస్ట్ విజయ్ కుమార్ గారు చేసిన పాత్ర నచ్చేసి, పెదరాయుడు నచ్చేసి వెంటనే మోహన్ బాబు గారి చేత కొనిపించి అర్జెంటుగా నేను చేస్తానని చెప్పి మోహన్ బాబు గారు అన్నదమ్ములు 2 పాత్రలు, ఈయనేమో పాపారాయుడు పాత్ర ఈయన చేసి మెప్పించి రామారావు గారు క్లాప్ ప్రారంభోత్సవం అంతా. రజనీకాంత్ గారి పాట తీసేస్తే సినిమా నార్మల్. ఆ రజనీకాంత్ గారు ఉన్న ఆకాశపై సినిమా లెవెల్లో రేంజ్ లో తీసుకెళ్ళి, అంటే ఒకటండి సినిమా గురించి మనం ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. మనం ఎంతసేపు రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇవాళకి ఈ సినిమా మొదటిసారి నేను సినిమా థియేటర్కి వెళ్ళి చూశాను. మా ఊళ్ళో 2 థియేటర్లలో పోటాపోటీగా 50 రోజులు 4 గంటలతో ఆడి, ఇంకో థియేటర్లో 175 రోజులు 225 రోజులు ఆడింది. ఫస్ట్ ఒక థియేటర్లో కూర్చొని చూశాను. సినిమా చూసిన తర్వాత బాగా గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఈ సినిమాకి 2 హీరోలు అండి. ఒకరు రచయిత సత్యమూర్తి గారు, ఎక్కడ తమిళ వాసన రాకుండా కంప్లీట్ తెలుగు గుబాళింపులోకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి చమత్కారాలు, పదప్రయోగాలు అద్భుతం సత్యమూర్తి గారు. తర్వాత ఎక్కడ ఇది తమిళ సినిమా రీమేక్ అని అనిపించకుండా దీన్ని తెరకెక్కించిన రవిరాజ పినిశెట్టి గారు. వీళ్ళిద్దరూ హీరోలు అండి ఆ సినిమాకి, పెదరాయుడు సినిమాకి, సందేహమే లేదు. రవిరాజ పినిశెట్టి గారు పెదరాయుడు తర్వాత రవిరాజ పినిశెట్టి గారు ఏ సినిమా ఓ పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చారనంటే మనకు కనిపించింది ఇంకో సినిమా. అంత పెద్ద హిట్ పెదరాయుడు అయిపోయింది. తర్వాత మంచి సినిమాలు చేశారేనా కానీ గుర్తురావు మనకి వెంటనే.
ఇప్పుడు పెద్దరాయుడు టైంకి కలెక్షన్ కింగ్ వచ్చేసింది, ఇదే ఈ 6 సినిమాలతో కలెక్షన్ కింగ్ కంటిన్యూస్ కంటే కంటిన్యూస్ గా 6 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేటి. మళ్ళీ మనకేంటి అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ వరుసగా అనమాట. ఇచ్చిన తర్వాత ఏంటంటే దొంగ పోలీస్ అని ఒక సినిమా, తర్వాత అల్లరి పోలీస్ అని ఒక సినిమా. ఇన్ని ఫ్లాపులు. ఒకటి కేఎస్ ప్రకాష్ గారు, ఇంకోటి ఉప్పలపాటి నారాయణరావు గారు అనుకుంటా. అల్లరి పోలీసుకి సంబంధించి సాంగ్స్ చాలా బాగుంటాయి ఇళయరాజా గారు చేసుకుంటూ. మేజర్ చంద్రకాంత్ రాఘవేంద్ర గారు దర్శకత్వంలో తీశాను కదా. ఇప్పుడు గురు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో ఒక సినిమా చేద్దామని దేవాసురం అనుకుంటా, దేవాసురం మోహన్ లాల్ గారి సినిమా తీసుకొచ్చి, అది క్లాసిక్ అండి మలయాళంలో. క్లాసిక్ అంటే క్లాసిక్. దాన్ని తీసుకొచ్చి అక్కడ లేని దినుసులన్నీ పాత్రల్ని పెట్టి దాసనారాయణరావు గారు చదివి ఇళయరాజా గారు ఇవాళకి కుంతిపుత్రుడు పాటలు చాలా బాగుంటాయి. ఒక సరిగమ పలికిన స్వరం ఇది పాట చాలా పెద్ద హిట్. చాలా ఇష్టం ఆ పాట నాకు. దాన్ని మనోరమ గారితో పాడే అది అసలు మలయాళంలో ట్రాకే ఉండదు, మనోరమ గారే ఉండరు మలయాళంలో అసలు. ఇక్కడ గుమ్మాలు 9 పాట ఆవిడ చేత, గుమ్మాలు 9 అది ఆవిడ వాళ్ళ మదరు. కానీ ఆ విషయం తెలియకుండా ఆవిడ ఎవ్రీ టైం రావడము చేయడం అవన్నీ విజయశాంతి గారు. కాకపోతే ఏంటంటే ఎందుకో ఎక్కడ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అనిపిస్తుంది. విజయశాంతి చేసి ఇంకో రౌడీ పోలీస్ ఒక సినిమా చేశారు, అది ఫ్లాప్. విజయశాంతి గారు, మోహన్ బాబు. ఆ సమయంలో ఏంటంటే విజయశాంతి గారు మ్యాచ్ అయ్యేవారు కదా ఆవిడ ఇమేజ్కి. ఆవిడ ఇమేజ్ ఇది అయిపోయి వెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఏంటంటే ఈ హీరోలు చిరంజీవి గారు తీసుకోండి, మెకానిక్ అల్లుడు విజయశాంతి గారు, మన మోహన్ బాబు గారికి ఈ సినిమా, కుంతిపుత్రుడు, రౌడీ పోలీసు ఉన్నాయి సినిమాలు. తర్వాత బాలకృష్ణ గారి సినిమా నిప్పురవ్వ ఇవి ఉన్నాయి, అది పోయింది. ఇలాగా విజయశాంతి గారు ఏంటంటే వరుసగా వెంకటేష్ గారితో సూర్య ఐపీఎస్, నాగార్జున గారితో జైత్రయాత్ర అని ఒక సినిమా. ఇవన్నీ ఎందుకు ఫ్లాపులు అంటే ఆ సమయానికి ఈ హీరోలకి కొత్త హీరోయిన్లు, ఫ్రెష్ హీరోయిన్స్ కావాలి, ఫ్రెష్ ఫేసెస్, న్యూ ఫేసెస్ కావాలి. వీళ్ళు ఏం చేశారంటే మన ఏమంటారు బిజినెస్ దృష్టిలో పెట్టుకుని విజయశాంతి గారిని పెట్టుకుంటే తమిళం అమ్మచ్చు అని విజయశాంతి గారిని పెట్టేవాళ్ళు. పెడితే వరుసగా ఫ్లాపులు అనమాట. ఒక దశలో ఏంటంటే విజయశాంతి గారు ఉంటే మొహం మొత్తేసేటటువంటి పరిస్థితి. ఆవిడ సోలోగా చేస్తే ఆడుతున్నాయి సినిమాలు. మొండి మొగుడు, పెంకి పళ్ళం, సుమన్ గారి హీరో అయినా సినిమా సూపర్ హిట్, పోలీస్ లాకప్, ఆవిడే డ్యూల్లో సినిమా సూపర్ హిట్, ఇలా లేడీ బాస్, ఇలా ఈ సినిమాలు ఆవిడ సోలోగా ఉన్నవన్నీ ఆడుతున్నాయి సినిమాలు. ఈ ఇంత ఇమేజ్ ఉన్నటువంటి హీరోలు ఈక్వల్ అనేటప్పటికీ అక్కడ మళ్ళీ తేడా వచ్చేసేది అనమాట. అలా మోహన్ బాబు గారు ఆయన ట్రాన్స్ఫర్మేషను, ఈ కలెక్షన్ కింగు ఇవన్నీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత చేసిన సినిమాలు. ఆ సమయంలో నాకు చాలా ఇష్టమైన సినిమాలు 2. ఒకటి ఎన్ శంకర్ గారి దర్శకత్వంలో శ్రీరాములయ్య, ఇంకోటి బి గోపాల్ గారి దర్శకత్వంలో అడవిలో అన్న. ఈ 2 చాలా ఇష్టం. ఈ 2 సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే ఎం ధర్మరాజు, అది రవిరాజ పినిశెట్టి, అది సత్యరాజు గారి సినిమా, అది మై పెండెంట్. ఎం ధర్మరాజు రోల్ ఉంటుంది సార్ సీరియస్లీ. అంటే పోలీస్ రోల్ కన్నా ఎమ్మెల్యే రోల్. అంటే ఎలా వచ్చాడు, ఎలా సత్యనారాయణ గారి నెత్తి మీద కూర్చుంటారో, ఆ తర్వాత ఎలా ఏళ్తాడు, ఆ ఏజ్ మినిస్టర్ అయ్యే టైంకి ఆయన లుక్, ఆయన డైలాగ్ డెలివరీకి సంబంధించి అక్కడికి వచ్చి నామినేషన్ వేసేటప్పుడు మా అవతారం గడేస్తాడు అని అంటారు. ఎవరు? సత్యనారాయణ గారు. అప్పటిదాకా అవతారం అన్నవాడి పేరు. ఆయన వచ్చి అది అయిపోయిన తర్వాత మై నేమ్ ఈజ్ నాట్ అవతారం, మై నేమ్ ఈజ్ ఎం ధర్మరాజు, ఎంఏ సన్ ఆఫ్ ఎం రామలింగరాజు ఫ్రమ్ ఎత్తిపోతల సంస్థాన్ అంటాడు అనమాట. సౌండింగ్ అనమాట. ఆ సౌండింగ్ చాలా డిఫరెంట్గా ఉండటం అనేది ప్రేక్షకులకి బాగా వినసొంపుగా ఉండేది. విలనిజంలో అది కొత్త రకం అనిపిస్తుంది. ఎం ధర్మరాజు ఎంఏ దాంట్లో అసలు ఏమన్నా యాక్టింగ్ అనిపిస్తుంది. నాకు కొండవీడి దొంగలో చిరంజీవి గారి, మోహన్ బాబు గారు హీరో విలన్ ఇవి చూస్తుంటే అసలు సింహం నరసింహం అంటాడు అనమాట, బ్రహ్మ అంటాడు అనమాట. అది ఒకటి. సింహం నరసింహం అన్నప్పుడు 2 సింహాల మధ్య నరుడు అంటే 2 జంతువుల మధ్య పశువువి అంటాడు చిరంజీవి గారు. కౌంటర్ డైలాగ్. ఎవడరా నువ్వు ఈ అలగాజ నాయకుడికి నాయకుడు నువ్వేనా? ఏ కులం నీది అంటే నాయకుడు ఎప్పుడు కులంలోంచి పుట్టాడు, జాతిలోంచి పుట్టాడు. వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ అనేది ఆయన ఇచ్చినంత అద్భుతంగా ఇంకెవరు ఇవ్వలేదేమో. యమదొంగలో యమధర్మరాజు, ఇప్పుడు సత్యనారాయణ గారు, రంగారావు గారు దేవాంతకుల్లో చేసి సత్యనారాయణ గారు ఆ పాత్రకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయి, రామారావు గారు సతీ సావిత్రి లాంటి సినిమాల్లో రామారావు గారు అద్భుతంగా చేసి దానిని మళ్ళీ ఎవరు పోషిస్తే అసలు అనేటప్పటికి మోహన్ బాబు గారు నేనున్నాను, ఆయన వాచకమండి ఖచ్చితంగా. ఆహార్యము, వాచకము, అభినయము, ఆంగికము ఇవన్నీ అద్భుతం అసలు. నిజంగా మరొక మంచి హిట్ ఆయనకు పడాలి. ఆయనలోని నటుడిని మరొకసారి తెలుగు ప్రేక్షకులు చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.